ఎవరున్నా వదిలిపెట్టం. థియేటర్లపై స్పందించిన పవర్ స్టార్. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ల నిర్వహణపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో సినిమా హాళ్లకు రావాలంటే అక్కడి పరిస్థితులు సర్దుబాటు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు ఎంత ఉండాలో ప్రభుత్వం నిర్ణయించాలి, కానీ ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి టికెట్ ధర పెంచాలంటే సహకరించబోమన్నారు. దీనికి సంబంధించిన ప్రొసీజర్ స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వం టికెట్ ధరల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న తీర్మానం చేశారు. ఇక థియేటర్లలో తినుబండారాల ధరలు సామాన్య ప్రేక్షకుల బడ్జెట్కు మించిపోయేలా ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. పాప్కార్న్, శీతల పానీయాలు, తాగునీటి సీసాల ధరలు కూడా ఎక్కువగా వసూలవుతున్నాయని, వాటి నాణ్యత కూడా సందేహాస్పదంగా ఉందని పవన్ అన్నారు. ఈ అంశాలపై సంబంధిత శాఖలు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి ధరలపై నియంత్రణ విధించాలని ఆదేశించారు. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గుత్తాధిపత్యం జరుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. తినుబండారాల ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, పన్నుల రూపంలో ప్రభుత్వం ఆదాయం కూడా పెరుగుతుందని విశ్లేషించారు. ఇటీవల ప్రకటించిన సినిమా హాళ్ల బంద్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. బంద్ వెనుక ఉన్న కారణాలను, ప్రేరక శక్తులను గుర్తించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. బంద్ ప్రకటనలు తొలుత తూర్పుగోదావరి జిల్లాలో వెలువడడంపై, జనసేన నేతల ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని పవన్ సూచించారు. రాజకీయ నాయకులు లేదా నిర్మాతలు బెదిరింపు ధోరణిలో వ్యవహరించకుండా పారదర్శకంగా సినిమా వ్యాపారం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సినిమా రంగ అభివృద్ధికి తగిన విధంగా కాంప్రహెన్సివ్ ఫిలిం పాలసీ రూపొందించి అందులోకి సినిమా రంగంలోని అన్ని సంఘాల సూచనలను చేర్చాలని స్పష్టం చేశారు.